ఎటువంటి ఇబ్బంది లేకుండా తేలిక చేసుకున్న ప్రాన్ బిర్యానీ నేను ఇప్పుడు చెప్తున్నాను. చూడండి, నేర్చుకోండి, చేసుకోండి. ఈజీ అండి. కుక్కర్లో చేసుకోండి, ఇంకా ఈజీ అవుతుంది. లేదా విడిగా చేసుకున్నామన్నా మీ ఇష్టం, అలా అయినా చేసుకోవచ్చు. ముందుగా ఏంటంటే నేను ఆల్రెడీ పచ్చి రొయ్యల్ని పసుపు, సాల్ట్ ఇవేసి నూనెలో కొద్దిగా వేపి ఉంచాము. వాటిని తీసుకున్నాను. తర్వాత కరెక్ట్గా ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. వీటిని ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే ఇంకా బెస్ట్. ఆల్రెడీ ఫ్రాన్స్ ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా ఆయిల్లోనే చేశాను కాబట్టి కొద్దిగా ఆయిల్ తక్కువ వేసాను, కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసాను. తర్వాత అందులో మసాలా దినుసులు వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసి వేపాను. అయితే ఆల్రెడీ నేను ఉడకబెట్టినవి కాబట్టి, ఫ్రై చేసినవి కాబట్టి ఫ్రాన్స్ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. తర్వాత నేను ముందు మీకు చూపించాను కదా, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇవి గ్రైండ్ చేసుకున్న ముద్ద వేసి అది కొద్దిగా వేగేటప్పుడు ఆల్రెడీ ఉడికించుకున్న ఈ రొయ్యల్ని వేసేసి కొద్దిగా వేపి దాన్ని కొద్దిగా వేగడం కోసం ఏంటంటే అండి కొద్దిగా మనం వాటర్ కూడా వేయాలి, ఎందుకంటే ఆల్రెడీ వేగున్నాయి కదా. అందుకని కొద్దిగా వాటర్ వేసి ఆ తర్వాత సరిపడా కారం, ఒక స్పూన్ కారం వేసాక ఒక 3 టమాటాలు కట్ చేసి వేసుకొని, బిర్యానీ మసాలా ఉంటే పర్వాలేదు, లేకపోతే కొద్దిగా గరం మసాలా వేసుకోండి. తర్వాత ధనియాల పొడి వేయండి. తర్వాత ఒక నిమ్మకాయ కోసేసి చక్కగా పిండితే ఏమైందంటే కొద్దిగా ఈ ముక్కకి పులుపు పట్టుతుంది, బాగుంటుంది. ఇప్పుడు పుదీనా వేసుకొని తర్వాత బిర్యానీ ఆకు వేసుకొని దానికి ఉడకడానికి కొద్దిగా లైట్గా నీళ్ళు వేయండి. అది కొద్దిగా ఉడికిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ లేదా ఏ రైస్ అయినా పర్వాలేదు, అవి వేసి కొద్దిగా ఈ మసాలాలను కొద్దిగా వేగినట్టు చేస్తే వేపితే మంచి టేస్ట్ వస్తుందండి. నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నా కాబట్టి 2 గ్లాసుల కంటే కొద్దిగా తక్కువ తీసుకున్నాను వాటర్. అవి వేసాక తర్వాత అందులో సరిపడా ఉప్పు చూసుకొని, మనకి సరిపడా ఉప్పు వేసుకున్నాక దాన్ని విజిల్ పెట్టేస్తే, ఒక్క విజిల్ కాదండి 2 విజిల్స్ పెట్టి రానివ్వండి. తీస్తే మనకు వేడి వేడి ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేసుకొని మనం వేసుకొని తింటే ఉంటుంది. నచ్చింది కదా మీకు? ఖచ్చితంగా ఇలా తేలిగ్గా చేసుకోండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.